దాటిన తర్వాత కొంతమంది ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం సందేహిస్తుంటారు. అయితే అసలు ఎక్సర్సైజ్ అనేది అన్ని ఏజ్ల వాళ్ళకి ఇంపార్టెంట్. బట్ పర్టికులర్గా 50 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్ ఖచ్చితంగా చేయాల్సిన ఎక్సర్సైజులు కొన్ని ఉన్నాయండి. ఒకటేంటంటే యోగా. సో ఇందులో సూర్య నమస్కారం ఇంకా డిఫరెంట్ యోగా పోస్చర్స్ వల్ల బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కూడా కంట్రాక్ట్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అయ్యి మనం డే టు డే యాక్టివిటీస్లో ఏమన్నా ఎక్స్ట్రా వర్క్స్ అవి చేయాల్సి వచ్చినప్పుడు, బెండింగ్ వర్క్స్ కానీ ఇంకేదన్నా అట్లాంటప్పుడు ఈ మజిల్ క్యాచెస్ అనేవి రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. అంటే డంబుల్స్ సహాయంతో డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయన్నమాట. 2 kgs 3 kgs అట్లాగా మీరు ఒక ట్రైనర్ హెల్ప్ తోటి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇవి చేస్తూ ఉండడం వల్ల మీ బోన్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మెనోపాజ్లో ఈ ఈస్ట్రోజన్ అనేది తగ్గడం వల్ల బోన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మళ్ళీ బోన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈ ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఒకవేళ ఏమైనా కింద పడ్డప్పుడు ఈ బోన్స్ కనుక బ్రిటిల్గా ఉండి అవి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి, ఈజీగా పెళుసుగా తయారవుతాయి. కానీ ఇటువంటి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బోన్ ఫార్మేషన్ అయ్యి బోన్ డెన్సిటీ మెయింటైన్ అయ్యి చిన్న చిన్న దెబ్బలకే ఆ బోన్స్ విరిగిపోవడం అనేది జరగకుండా మనని కాపాడుతుంది. థ్యాంక్ యూ. మెనోపాజ్ రీచ్ అయ్యాక ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తే బెనిఫిట్ అవుతుంది? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. యూజువల్గా